ప్రైజ్ లార్డ్ అండి. గుడ్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ. అనుదినము మనము వాక్య ధ్యానం చేస్తాము. ఈరోజు కొరకైన వాక్యము 2వ దినవృత్తాంతములు 7వ అధ్యాయము 1వ వచనంలో 2వ భాగం నుంచి చూసినప్పుడు, యెహోవా తేజస్సు మందిరము నిండా నిండెను. యెహోవా తేజస్సు మందిరము నిండా నిండెను. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడవు, మహోన్నతుడవు, సర్వసృష్టికర్త, మీకు స్తోత్రములు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. ప్రభువా మా తండ్రి, ఈ దినమునకై నీవు అనుగ్రహించిన వాక్యము కొరకై నీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. నీ విశ్వాసములో తండ్రి నా నాయన మేము ముందుకు కొనసాగడానికి, ఎదగడానికి, నీలో ఫలించటానికి ప్రభువా అనుదిన ఆహారమును నీవు మాకు దయచేస్తున్నందుకు నీకు వందనాలు. మమ్మల్ని అందరినీ మీరు జ్ఞాపకం చేసుకుంటూ నీ కృపలో భద్రపరుస్తూ, దేవా నీ రెక్కల చాటున మమ్మల్ని అందరినీ క్షేమముగా సురక్షితముగా కాచి కాపాడి మహిమ పొందవలసినదిగా యేసు అతి పరిశుద్ధ నామములో నేను మిక్కిలి వినయముగా బ్రతిమిలాడి వేడుకొనుచూ ఉన్నాను తండ్రి, ఆమెన్. ఈ దినమునకై ఇచ్చిన వాక్యము, యెహోవా తేజస్సు మందిరము నిండా నిండెను. పై వాక్యంలో చూసినప్పుడు, సొలొమోను తాను చేయు ప్రార్థనను ముగించినప్పుడు అగ్ని ఆకాశము నుండి దిగి దహన బలులను ఇతరమైన బలులను దహించెను. సొలొమోను నిర్మించిన మందిరము కొరకు దేవుని మందిరమును సొలొమోను నిర్మించాడు. ఆ యొక్క మందిరము కొరకు దేవుని సముఖములో సొలొమోను ప్రార్థించడం మనకు తెలుసు. సొలొమోను దేవుని సముఖంలో ప్రార్థించడము, దేని కొరకు ప్రార్థించాడని చూసినప్పుడు 1000 మార్లు దేవుని సన్నిధిలో ప్రార్థించడం మనము దేవుని వాక్యంలో చూస్తున్నాము. సొలొమోను చేసిన ప్రార్థనలో ప్రత్యేకత ఏంటంటే, దేవుణ్ణి అడుగుతున్నాడు, విజ్ఞాపన చేస్తున్నాడు, ఈ మందిరంలో నీవు నివాసము చెయ్యాలని. జనులు వచ్చి నీ సన్నిధిలో ప్రార్థించినప్పుడు వారి ప్రార్థన, వారి విజ్ఞాపన నీవు వినాలని, దేవుడు వినాలని, వారి ప్రార్థనకు జవాబునిచ్చి వారిని తృప్తిపరిచి సంతోషపరిచి ప్రజలందరినీ నీవు జ్ఞాపకం చేసుకోవాలని సొలొమోను దేవుని సన్నిధిలో ప్రార్థిస్తూ ఉన్నాడు. ఆ ప్రార్థన ముగించిన తరువాత దహన బలి అర్పించినప్పుడు అక్కడ యెహోవా తేజస్సు మందిరము నిండా నిండెను అని ఈ వాక్యం మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. దేవుని తేజస్సు మందిరము నిండా నిండడం అన్నది అది చాలా గొప్ప సందర్భమై ఉంది, గొప్ప సన్నివేశమై ఉంది. దేవుణ్ణి మనము ప్రత్యక్షంగా చూడడం కానీ, దేవుని యొక్క సముఖములో ఆయన కార్యం జరగడం చూడటం కానీ అది ఒక ధన్యత. దేవుని యొక్క మహాకృప కలిగి ఉన్నప్పుడే అట్టి ఒక గొప్ప కార్యాలు చూడగలుగుతాం. ఇక్కడ యెహోవా తేజస్సు మందిరము నిండా కనబడెను. మందిరము నిర్మించిన అదే ప్రదేశంలో, దానికంటే ముందు సొలొమోను కంటే ముందు మనం చూసినప్పుడు, ఈ దేవాలయము కట్టిన అదే ప్రదేశంలో, సొలొమోను కట్టిన అదే మందిరం ప్రదేశంలో ఇక్కడ అంతకుముందు ఒకసారి అంటే అరేనా కళ్ళములో దావీదు సిద్ధపరిచిన బలి అర్పణను దహించడానికి అగ్ని ఆకాశము నుండి అర్పణ పైకి దిగి వచ్చింది. అంటే సొలొమోను తండ్రి అయినటువంటి దావీదు కూడా ఇక్కడ అరేనా కళ్ళెములో దావీదు సిద్ధపరిచిన బలి అర్పణను దహించడానికి కూడా అగ్ని ఆకాశము నుండి దిగి వచ్చిన యొక్క సన్నివేశము ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. సొలొమోను ప్రార్థించిన తరువాత అర్పించిన బలి అర్పణ కూడా అగ్ని ఆకాశము నుండి దిగివచ్చుట అనే యొక్క సన్నివేశం చూసినప్పుడు, దానికంటే ముందు సొలొమోను తండ్రి అయినటువంటి దావీదు కూడా బలి అర్పణ అర్పించినప్పుడు ఆకాశము నుండి అగ్ని దిగి వచ్చుట కూడా ఆ సన్నివేశం కూడా అదే ప్రదేశంలో జరిగినట్టు మనం ఇక్కడ వాక్యంలో చూస్తున్నాం. అయితే ఇక్కడ సొలొమోను అలాగే అతని ప్రజలు చేసిన కార్యాన్ని దేవుడు ఇష్టపడతాడు. అంటే ప్రజలు చేసిన కార్యం దేవుడు ఇష్టపడతాడు అంటే, దేవుని యందు విశ్వాసముతోని ఇక్కడ దేవుని ప్రార్థించినట్లయితే, దేవుణ్ణి స్తుతించినట్లయితే, దేవుని సన్నిధికి మనం వచ్చి దేవునికి సమీపముగా ఉన్నప్పుడు ఆయన గొప్ప కార్యాలు చేస్తాడు అనే ఒక విశ్వాసంతో
వచ్చిన ప్రజలకు మరి దేవుడు వారి యొక్క విశ్వాసాన్ని చూసి దేవుడు సంతోషించాడంట. అలాగా దేవుడు సంతోషించినప్పుడు మరి ఆయన చేసిన అద్భుతాల ఈ సన్నివేశంలో మనం చూడగలుగుతున్నాము. అలాగే యెహోవా తేజస్సు ఒక మేఘముగా ప్రకాశమానమైన వెలుగుగా మందిరములో నిండిపోవడం కూడా చూడగలుగుతున్నాం, ఈ వాక్యంలో చూస్తున్నాము. అప్పుడు ఎవరు కూడా అక్కడ ప్రవేశించలేకపోయారు అని కూడా మనం అర్థం చేసుకోవచ్చు. చూడండి, దేవుని తేజస్సు మందిరము నిండా నింపబడింది, ఆయన యొక్క ప్రభావం అక్కడ ఉంది అని అన్నప్పుడు ఎవరు కూడా అవిశ్వాసులు కానీ లేకపోతే దేవునికి దూరస్తులుగా ఉన్నవారెవరు కూడా అక్కడకు ప్రవేశించలేకపోయారని కూడా మనము అర్థం చేసుకోవచ్చు. ఇది ఈ వాక్యాన్ని మనం అన్వయించుకున్నప్పుడు ఇది పాత నిబంధనలో జరిగిన యొక్క గొప్ప సన్నివేశం. అలాగే మనము నూతన నిబంధనలో యేసుక్రీస్తు వారి యొక్క మరి ఆయన యొక్క రక్షణను పొందుకున్న వారమై ఉన్నాము గనుక దేహమును దేవాలయములో హృదయమే ఆయన యొక్క దేవాలయముగా మనము ఎప్పుడైతే యేసు ప్రభు వారిని మనం ఆహ్వానించుకుంటామో, దేవుణ్ణి మనం ఎప్పుడైతే సమీపముగా ఉండి హృదయములో మనము దేవుణ్ణి యొక్క మరి ఆయనకు సింహాసనం వేసి దేవుని మనం ప్రార్థించి స్తుతిస్తామో, మరి అలాంటి ప్రదేశమునకు ఆ హృదయమును దేవాలయములోనికి మరి దేవుని యొక్క తేజస్సు ఎలాగైతే మరి పాత నిబంధనలో సొలొమోను కట్టిన యొక్క దేవాలయములోనికి మందిరములోనికి ఆయన తేజస్సు ఎలాగైతే వచ్చి మరి నిలబడిందో, అలాగే ఈ దేహమని దేవాలయములో మన హృదయములో నుండి దేవుణ్ణి ఎప్పుడైతే మనము అంత పరిపూర్ణముగా మరి దేవుణ్ణి ఆరాధించి ప్రేమించి దేవుణ్ణి ప్రార్థిస్తామో, అప్పుడు ఆ మందిరములోనికి ఆయన యొక్క తేజస్సు మహిమ అదే విధముగా దిగి వస్తుందనే ఒక మరి ఎంతో ఆత్మీయమైన నడిపింపులో ఈ వాక్యము ద్వారా మనము నడుచుకోగలము, తెలుసుకోగలుగుతున్నాము. చూడండి, యెహెజ్కేలు గ్రంథములో 1వ అధ్యాయము 28వ వచనంలో, వర్షాకాలమున కనబడు ఇంద్రధనస్సు యొక్క తేజస్సు వలె దాని చుట్టూ ఉన్న తేజస్సు కనబడెను. ఇది యెహోవా ప్రభావ స్వరూప దర్శనము. నేను చూచి సాగిలపడగా నాతో మాట్లాడు ఒక స్వరము నాకు వినబడెను. యెహెజ్కేలు, ప్రవక్త అయినటువంటి యెహెజ్కేలు అనేకమైన దర్శనాలు చూడటము దేవుని వాక్యంలో మనం తెలుసుకుంటున్నాం. అలాగా యెహెజ్కేలు వర్షాకాలమున కనబడు ఇంద్రధనస్సు యొక్క తేజస్సు వలె దేవుని యొక్క మరి సన్నిధి కానీ దేవుని యొక్క ఆయన సన్నివేశం చూడగలము అనే ఒక వర్ణన చేస్తున్నాడు ఇక్కడ. వర్షాకాలమున కనబడు ఇంద్రధనస్సు యొక్క తేజస్సు దాని చుట్టూ ఉన్న తేజస్సు కనబడేను. చూడండి, వర్షాకాలము కొంచెం మనం చూసినప్పుడు సూర్యుడి యొక్క ఒక వెలుగు తక్కువగా ఉంటుంది, అలాగే వర్షాకాలంలో మబ్బుగా ఉంటుంది. ఆ వర్షాకాలం వాతావరణమే కొంత మరి వెలుతురుకు కొంచెం తక్కువగా ఉండే వర్షాకాలంగా మనందరికీ కూడా తెలుసు. అలాంటప్పుడు వర్షము తగ్గిపోయిన తర్వాత వచ్చే ఇంద్రధనుస్సు ఎలా ఉంటుందంటే అది ఒక తేజస్సు వలె కనపడుతుంది. అంటే అందరూ మనము తేటగా చూడగలిగిన ఇంద్రధనస్సు అన్నమాట. ఆ చుట్టూ వర్షాకాలమున కనబడి ఇంద్రధనస్సు యొక్క తేజస్సు వలె దాని చుట్టూ కనబడెను. ఇది యెహోవా ప్రభావ స్వరూప దర్శనము అని ఇక్కడ వివరిస్తూ ఉన్నాడు, వర్ణిస్తూ ఉన్నాడు. ఈ దర్శనం ఎలా చూస్తున్నాడంటే యెహోవా ప్రభావం యొక్క దర్శనము అని చెప్తున్నాడు అనమాట. స్వరూప దర్శనము అది చూసిన వెంటనే సాగిలపడి మరి ఎంతో నమస్కరిస్తున్నప్పుడు అప్పుడు నాతో మాట్లాడు ఒక స్వరము నాకు వినబడెను. దేవుని స్వరము విన్నాడట. చూడండి, మనము దేవుని యొక్క స్వరమును వినాలన్నా, దేవుని యొక్క సన్నివేశాలను, ఆయన యొక్క మరి ప్రభావవంతమైన సన్నివేశాలు చూడాలన్నా మరి దేవునితో ఎంతో విశ్వాసముతో కూడుకున్నదే ఇవన్నీ కూడా. విశ్వాసానికి వేరుగా ఉండి ఏది కూడా మనము చూడలేము, సాధించలేమని కూడా దేవుని వాక్యము స్పష్టత ఇస్తుందన్నమాట. నోవహు కాలంలో కూడా మనం చూసినట్లయితే మరి నోవహు కాలంలో జలప్రళయం వచ్చిన తర్వాత వారికి నిదర్శన ఒక నిదర్శన ఏది వారికి కనిపించింది అని చూసినప్పుడు కూడా వారికి ఇంద్రధనస్సే కనపడుతుంది. నోవహు కాలంలో జలప్రళయము, వర్షము అన్నీ ఆగిపోయిన తరువాత
తగ్గిపోయిన తరువాత మొట్టమొదటిగా వారికి ఆ వెలుగులో చూసిందే ఆ ఇంద్రధనస్సు అయినటువంటి మరి ఇంద్రధనస్సు చూడగలుగుతాడు నోవహు, అలాగే తన కుటుంబం కూడా. దేవుని యొక్క ప్రభావవంతమైన సన్నివేశం అని ఇక్కడ యెహెజ్కేలు కూడా చెబుతున్నాడు అన్నమాట. స్వరూప దర్శనము, ఆయన స్వరూప దర్శనమని ఇక్కడ వర్ణిస్తున్నాడు. అది చూచిన వెంటనే మరి దేవుని స్వరము వినగలిగిన యొక్క భాగ్యము అక్కడ పొందుకున్నాడు. అలాగే అదే యెహెజ్కేలు గ్రంథము 10వ అధ్యాయము 4వ వచనంలో చూసినప్పుడు, యెహోవా మహిమ కెరూబులపై నుండి ఆరోహణమై మందిరపు గడప దగ్గర దిగి నిలిచెను. యెహోవా మహిమ కెరూబులపైన ఆరోహణమై మందిరపు గడప దగ్గర దిగి నిలిచెను. ఇక్కడ యెహెజ్కేలు దర్శనం చూస్తున్నాడు. ఏంటి ఆ దర్శనం? పై వచనాల్లో మనం చూసినప్పుడు, నేను చూచుచూ ఉండగా, అంటే యెహెజ్కేలు చూచుచూ ఉండగా కెరూబులకు పైగా ఉన్న ఆకాశ మండలము వంటి దానిలో నీలకాంతమయమైన సింహాసనం ఒకటి అగుపడెను. అప్పుడు అవిసనార బట్ట ధరించుకొనిన వానితో యెహోవా కెరూబు క్రింద ఉన్న చక్రముల మధ్య పోయి కెరూబుల మధ్య ఉన్న నిప్పుల చేతల నిండా తీసుకొని పట్టణము మీద చల్లుమని సెలవీయగా అతడు లోపలికి పోగా కెరూబుల మందిరము కుడి ప్రక్కన నిలిచి ఉండను. ఇక్కడ మనం చూసినప్పుడు ఒక్క పదాన్ని మనం అనేక సార్లు మనం చూస్తున్నాం. కెరూబులు అని మనం ఇక్కడ చూస్తున్నాం. అక్కడ ఆ వచనంలో చూసినప్పుడు యెహోవా 4వ వచనంలో చూసినప్పుడు యెహోవా మహిమ కెరూబులపై నుండి ఆరోహణమై మందిరపు గడప దగ్గర దిగి నిలిచెను. మరియు మందిరము మేఘముతో నిండెను. ఆవరణము యెహోవా తేజో మహిమతో నిండిన దాయెను. చూడండి, మందిరము గడప కెరూబుతో ఉంది, అలాగే ఆవరణము తేజో మహిమతో నిండిన దాయెను. ఒక స్వరము, ఒక ఆత్మ, ఒక ఆరాధన మనం ఎప్పుడైతే చేయగలుగుతామో, ఒకే ఆత్మతోనూ ఒకే స్వరముతోనూ ఒకే ఒక ఆరాధనతోనూ దేవుని మనం ఎప్పుడైతే ఆరాధించగలుగుతామో ఆయన సన్నిధి, ఆయన స్వరూపము ప్రత్యక్షంగా చూడగలుగుతామని ఇక్కడ ఇన్ని అధ్యాయాల్లో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. చూడండి, మనం కూడా దేవునికి ఎంతో మరి ఇష్టలమై ఉండాలంటే కొత్త నిబంధనలో యేసు ప్రభు వారు మనకు రక్షకుడుగా ఆయన ఈ లోకానికి వచ్చి మనకు రక్షణను దయచేసిన ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని ఎప్పుడైతే మన హృదయమును దేవాలయములోనికి ఎప్పుడైతే మనము ఆహ్వానించి ఆయన్ని మనము స్తుతించి ఆరాధించగలుగుతామో, ఇక్కడ ప్రత్యక్షతలు ఏదైతే పాత నిబంధనలో జరిగిన ఈ ప్రత్యక్షతలు ప్రత్యక్షంగా మనం కూడా మన జీవితంలో, విశ్వాస జీవితంలో ఆయన అనుగ్రహించే దేవుడై ఉన్నాడు. కెరూబు అన్న యొక్క మాటను, మరి ఆ పదాన్ని మన జీవితాల్లో కూడా మనము అన్వయించుకోగలుగుతాము. ఎందుకంటే దేవుడు కెరూబుల మధ్యలో నుంచి మాట్లాడిన దేవుడు, అక్కడి నుంచి ఆయన ప్రభావవంతమైన స్వరూప దర్శనమును చూపించిన దేవుడు గనుక ప్రభువు మనకు అట్టి రీతిలో అంత గొప్ప భాగ్యమును, అంత ఆశ్చర్యమైన సంగతులను మనకు కూడా దేవుడు దయచేసి ఆయన నడిపిస్తున్నందుకు దేవునికి ఎంతో కృతజ్ఞతాస్తుతులు మనం చెల్లించే వారముగా ఉన్నాము. ఎందుకంటే దేవుని విశ్వసించిన వారి యొక్క విశ్వాసము పట్ల దేవుడు మరి దూరస్తుడుగా ఉండడు కానీ సమీపస్తుడుగా ఉన్నాడు. దూరస్తులకు కూడా ఆయన ప్రతి ఒక్కటి కూడా చూసే దేవుడై ఉన్నాడు. ఆయన చూడని విషయాలు ఏవి కూడా లేవు, అంటే ఆయనకు మరుగై ఉన్నవేవి కూడా లేవు. అంటే దేవునికి సమీపముగా ఉన్న వారి యొక్క జీవితమే కానీ, దేవునికి సమీపముగా ఉన్న వారి యొక్క ప్రతి విషయమునే కానీ దేవుడు మరి దేవునితో ముడిపడి ఉండి దేవుని అనుమతితో దేవుని యొక్క సన్నిధిలో ఎలాగైతే మనము భయభక్తులు కలిగి అడుగులు వేస్తామో, అలాగే దూరస్తులుగా ఉన్న వారి పట్ల కూడా దేవుడు విముఖుడుగా లేడు. వారిని కూడా దేవుడు చూసే దేవుడుగా ఉన్నాడు. వారిని కూడా దేవుడు మరి పరిశీలించేవాడుగా ఉన్నాడు. వారిని కూడా దేవుడు నిత్యముగా గొప్ప కార్యములు వారి పట్ల కూడా చేయుచూ ఉన్నాననే యొక్క వాగ్దానమును దేవుడు మనకిక్కడ ఇస్తూ ఉన్నాడు. చూడండి, అందుకనే ఇక్కడ యెహోవా తేజస్సు మందిరము నిండా నిండెను. మన హృదయము
ఆయన యొక్క హృదయం అనే దేవాలయం, మన యొక్క హృదయం అనే దేవాలయములో ఆయన తేజస్సుతో నింపబడాలి అంటే దేవుని యొక్క సముఖములో, దేవుని యొక్క బలిపీఠము దగ్గర మనము దేవునికి ఇవ్వవలసిన ప్రాధాన్యత, దేవునికి చూపవలసిన ఆ యొక్క ప్రాధాన్యత, ప్రేమ, మరి అన్నిటినీ కూడా మనం ప్రథమంగా దేవుడికే మనం ఇవ్వవలసిన వారమై ఉన్నాము. అట్టి రీతిలో ఎప్పుడైతే ఆ నిబంధనను మనం ఎప్పుడైతే మరి కరెక్ట్గా ఎప్పుడైతే మనం పాటిస్తామో దేవుని యొక్క సన్నిధి మనలో ఉంటుందని ఈ వాగ్దానం ద్వారా మనం తెలుసుకుంటున్నాం. అలాగే దేవుడు మనకు అనుగ్రహించిన వాటన్నిటి నిమిత్తము, అన్ని ఈవుల నిమిత్తము, అన్ని ఆశీర్వాదాల నిమిత్తము, సమస్తమైన విషయముల నిమిత్తము, కార్యముల నిమిత్తం అన్నిటిని మనం ఎప్పుడైతే దేవుని సన్నిధిలో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉంటామో ఆయన మనకు సమీపముగా ఉండి, మన హృదయములో ఆయన నివాసం ఉండి, మనకు కావలసిన మరి మనకు ఆధ్యాత్మికమైన ఆహారమును, ఆధ్యాత్మికమైన ఆనందమును, ఆధ్యాత్మికమైన విస్తరణను కూడా ప్రభువే మనకు కలుగు చేసే దేవుడై ఉన్నాడని ఆయన వాక్యంలో దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుడు ఈ పరిశుద్ధ వాక్యాన్ని దీవించునుగాక. ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ.